కంచగచ్చిబౌలిలో సుప్రీం సాధికారిక కమిటీ పరిశీలనలు ఏంటి? క్షేత్రస్థాయిలో విస్మయపరిచే సంగతులు వాళ్ళ దృష్టికొచ్చాయా? రాష్ట్ర ప్రభుత్వం ఎంపవర్డ్ కమిటీ ముందు కుప్పిగంతులు వేసే ప్రయత్నం చేసిందా? ఫారెస్ట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి రంగారెడ్డి జిల్లాలోని అటవీ ప్రాంతంలో కోఆర్డినేట్ను తొలగించి కనికట్టు చేసి వాళ్లను మాయ చేసే కుయుక్తులు పన్నారా అంటే అవుననే సమాధానాలొస్తున్నాయి. గచ్చిబౌలిలో 400 ఎకరాల వివాదాస్పద భూమిలో సుప్రీంకోర్టు పరిధిలో పనిచేసే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటించింది. నెమలి జాతీయ పక్షి అని మీకు తెలుసా? అటవీ చట్టాలపై మీకు అవగాహన ఉందా? పట్టా భూమైనా చెట్లు నరకాలంటే అనుమతి తీసుకోవాలన్న కనీస జ్ఞానం మీకుందా అని వాళ్లు వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా వన సంపద పరిరక్షణ బాధ్యత పట్టని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ అడిగితే మీరు ఇక్కడ బందోబస్తు ఎలా పెడతారని పోలీసులను నిలదీశారు. ఒకవేళ ఒక దొంగ వచ్చి అడిగితే కూడా మీరు ఇలాగే భద్రత కల్పిస్తారా అంటూ కమిటీ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపిన మేరకు పర్యావరణ మదింపు, భూమి లీగల్ స్టేటస్ పైనే ప్రధానంగా ఎంపవర్డ్ కమిటీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేరుకున్న ఎంపవర్డ్ కమిటీ ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ వివాదంలో ఉన్న 400 ఎకరాల్లోకి ప్రవేశించింది. భూమి లీగల్ స్టేటస్, అక్కడున్న పర్యావరణం, రెండు పక్షాల వాదనలు, గత రికార్డులు ఏం చెబుతున్నాయి, కోర్టు ఉత్తర్వులు ఎలా ఉన్నాయనే విషయాలపైన ఎంపవర్డ్ కమిటీ దృష్టి పెట్టింది. అటవీ, పర్యావరణం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, టీజీఐఐసి, పోలీసు ఉన్నతాధికారులను తమ వెంట తీసుకువెళ్లిన కమిటీ ఆయా శాఖలకు సంబంధించిన చట్టాలను తమ వెంట తెచ్చుకొని వాటిపైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. భూమి యాజమాన్య హక్కుల విషయంలో కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పుడు వివాదం ఎక్కడా, ఎందుకు ఏర్పడిందన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బృందం పర్యావరణం, వైల్డ్ లైఫ్ యాక్ట్, వాల్టాతో సహా అన్ని చట్టాల కాపీలను తమ వెంట తెచ్చుకున్న సాధికార కమిటీ వాటి ఆధారంగానే రాష్ట్ర అధికారుల నుంచి వివరణ కోరారు. 400 ఎకరాలను స్వాధీనం చేసుకునే క్రమంలో అక్కడ చెట్ల తొలగింపు, ఆవాసం ఏర్పరచుకున్న జంతుజాలం విషయంలో పర్యావరణ మదింపు చేశారా లేదా అన్న కోణంలో ఆరా తీశారు. అక్కడే ఉన్న బుల్డోజర్లను సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా వాటిని అక్కడి నుంచి తొలగించకుండా పోలీసులు చోద్యం చూడటమేమిటని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఇంధన ట్యాంకుల్లో మట్టిపోయటం వల్ల అవి పాడైపోయాయని, అందుకే వాటిని అక్కడి నుంచి తొలగించలేకపోయామని పోలీసు అధికారులు కమిటీకి వివరణ ఇచ్చినట్టు సుమారు 3 గంటల పాటు అక్కడ పర్యటించిన ఎంపవర్డ్ కమిటీ అక్కడ ఆవాసం ఏర్పరచుకున్న జంతుజాలం వివరాలను కొందరు విద్యార్థుల ద్వారా అడిగి తెలుసుకుంది. అక్కడ జింకలు, నెమళ్లతో పాటు అడవి పందులు, ఇతర జంతుజాలం ఉన్నట్లు వాళ్ల పరిశీలనలో గుర్తించినట్టు తెలుస్తోంది. పికాక్ లేక్, బఫెల్లో లేక్ల దగ్గర కొన్ని పక్షులు కనిపిస్తే వాటిని రికార్డు చేసుకున్నారు. అయితే ఈ 2 సరస్సులు కూడా ప్రభుత్వానికి చెందిన 400 ఎకరాల్లో లేవని, అవి యూనివర్సిటీ స్థలం పరిధిలోకే వస్తాయని అధికారులు కమిటీకి తెలిపింది. జింకలు, నెమళ్లు, ఇతర జంతుజాలం సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 1623 ఎకరాల్లో మాత్రమే సంచరిస్తాయని, అవసరమైతే విశ్వవిద్యాలయం అనుమతితో వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని రాష్ట్ర అధికారులు కమిటీకి చెప్పినట్టు తెలుస్తోంది. ఇందుకు బదులుగా మీరు చెప్పేది చెప్పండి, సుప్రీంకోర్టుకు మేం నివేదించేది నివేదిస్తామని సాధికారిక కమిటీ సభ్యులు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. రోజంతా క్షేత్రస్థాయి పర్యటన, స్టేట్ హోల్డర్స్తో సంప్రదింపులు, అధికారులతో జరిగిన సమావేశాల్లో బిజీగా గడిపిన ఎంపవర్డ్ కమిటీ రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లిపోయింది. అయితే కమిటీలో ఒక సభ్యుడు మాత్రం ఇక్కడే ఉన్నారు. ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలతో భేటీ అయి వాళ్ల విజ్ఞప్తులు కూడా స్వీకరించి ఇక్కడి నుంచి అవసరమైన మరికొన్ని డాక్యుమెంట్లు సేకరించి ఆయన కూడా ఇవాళ హస్తిన వెళ్లిపోతారని తెలుస్తోంది. కాగా ఈ నెల 16వ తేదీలోపు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి ఎఫిడవిట్ కోరింది. ఈలోగానే ఎంపవర్డ్ కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చే అవకాశముంది.